ఇది ఫోర్త్ డే కి హోమ్ రెడీ చేసాం. పైన పైన ఓపెన్ ఫ్రెండ్ కిందకి వచ్చాము. కింద రండి గాయ్స్, రండి స్టార్టింగ్ రండి. 3 పూల తట్టులు ఇది ఇక్కడ ఇక్కడ అక్కడ. స్టార్టింగ్ ఇది హాల్. ఏమేమిందంటే 2 సోఫాలు, అది బెడ్రూమ్, ఇది బెడ్రూమ్, ఇది ఇట్లా బెడ్రూమ్. ఇదేమో దేవుని గుడి. ఇది దేవుని గుడి. ఇది బెడ్రూమ్, ఇట్లా బెడ్రూమ్, ఇది డైనింగ్ టేబుల్, ఫ్రిడ్జ్, బాత్రూమ్, మన సైన్స్, మమ్మీ. ఇది డబల్ బెడ్. ఇది రూమ్. అయితే నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. అయ్యో నీకు చెప్పకుండా మర్చిపోయినానే. రండి వెళ్దాం వెళ్దాం. అదే ఇది తెలుసు కదా, 7గా నాచలా చూస్తారా. దీన్ని ఇలా పెట్టి చుట్టాలి. ఇలా పెట్టి చుట్టాలి. చుట్టాలి. అది అమ్మాయి అట్లా చేస్తుంది కదా. ఇప్పుడు నేను గట్ల చేస్తా. చుట్టాలి. ఇది చుట్టిన తర్వాత ఈ హోల్లో వేలు పెట్టాలి. వేలు పెట్టినాక ఈ విధంగా వేలు పెట్టాలి. వేలు పెట్టినాక ఇలా ఇలా అంటే అదే కిందికి పోతే మళ్ళీ రివర్స్ అవుతుంది. ఇలాగా. ఇది నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇది అయితే జాతరనే దొరుకుతుంది. ఓకేనా? బాయ్ బాయ్. అదే మా బస్సు. ఊరు మాత్రం చాలా బాగుంది. బాగా వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ వాటర్ రావట్లేదు. హాట్ వాటర్ బ్యాటరీలు ఖరాబ్ అయినాయి. మీరు వచ్చినప్పుడు ఇలాంటి చూసుకోండి. నా మాట వింటలేదు. మా బస్సు ఎట్లుందో చూడండి. అయ్యో గణాతన మా బస్సు ఎట్లుందో చూడండి. RISHI రిషి. ఇది మాత్రం నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం కట్టమర్చిపోకండి. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కూర్గ్లో సెకండ్ డే, ట్రిప్ వచ్చేసి 4th డే. ఇక్కడ ఓపెన్ టాప్ రూమ్స్ అంటే ఇక్కడ మామూలు రూమ్స్ కూడా ఉంటాయి, కానీ మేము ఇదే చూస్ చేసుకున్నాం, బాగుంటుంది అనేసి. అయితే ఇప్పుడు మేము రెడీ అయినాము. ఇంకా వాళ్ళు ఇంకా రెడీ కాలేదు. అందరం రెడీ అయినాక కాలే. ఇక్కడ ఇంకా కొంచెం దూరంలో టెంపుల్స్ ఉన్నాయంట. అక్కడ టెంపుల్స్ అన్నీ చూసుకొని ఈరోజు నైట్ మనం గోవాకి వెళ్ళబోతున్నాం అన్నమాట. అయితే ఇక్కడ మాత్రం వెదర్ మాత్రం మస్తు ఉందండి. ఈ క్లైమేట్ మాత్రం మేము సూపర్గా ఎంజాయ్ చేసినాము. ఎందుకంటే చూడండి ఎంత బాగుందో. ఫాగ్ అయితే అసలు వదలటమే లేదు ఒక్కసారి కూడా. అంత బాగుంది. కాకపోతే కొంచెం చలిగా ఉంది. పర్లేదు, దాన్ని మనం పర్లేదు అనుకుంటే ఎంజాయ్ చేయొచ్చు. కొందరు చల్లదనం ఇష్టం ఉండే వాళ్ళకైతే ఇంకా ఇంకా బాగా ఉంటుంది. ఇది చాలా బాగుందండి. మీరు కూడా ప్రతి ఒక్కరు మన లైఫ్లో ఇది ఎక్స్పీరియన్స్ చేయవలసిన ప్లేసు.
రావాలి అందరు కూడా. ఎందుకంటే ఎప్పుడు మన ఇంట్లో బిజీ లైఫ్సే కదా. ఇక్కడ వచ్చి మన పిల్లలు కానీ మనం కానీ ఒక 2 days 3 days ఎంజాయ్ చేయాలండి. ఎందుకంటే మనం ఎప్పుడు ఉండేది టెన్షన్స్ తోటే. ఇక్కడికి వస్తే కొంచెం మన లోకం అనేది మర్చిపోతాము. ఇది నా ఎక్స్పీరియన్స్. మీ అందరికీ కూడా ఇది యూజ్ అవుతుంది అనేసి నేను చెప్తున్నాను. అందుకనేసి అంటున్నాను. అంటే అందరికి వీలు ఉండొచ్చు, వీలు ఉండకపోవచ్చు, కానీ బెటర్ దెన్ ఒక్కసారన్నా ట్రై చేయాలి. ఇది అలా అన్నమాట అనిపిస్తుంది. ఒక్కసారి మనం ఇక్కడ అనిపిస్తే ఇంకొకసారి పోతే బాగుంది అనిపిస్తుంది. ఇదే కాదు, ఇక్కడికే రావాలని ఏం లేదు, ఎక్కడికైనా ఎటు సైడ్ అయినా వెళ్ళాలి అట్లా అన్నమాట. ఎందుకంటే మన లైఫ్లో చూడవలసిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. మన జీవితం ఉండేది చిన్న జీవితం, అందులో కొంచెమైనా ఎంజాయ్ చేయాలనేది నా ఒపీనియన్. ఇది మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నా. నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్ళేది, ఏమేమి తిరిగేది నేను నెక్స్ట్ మీకు అన్నీ ఈ వీడియోలో చూపిస్తాను. మీరు చూసి మాకు లైక్ షేర్ మాత్రం సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ మాత్రం కొట్టాలి. మా ఛానల్ని మీరే గ్రో చేయాలి. బాయ్. జుట్టేసుకో.